హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజీ టీవీ వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం మార్నింగ్ న్యూస్కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాజకీయ పరిణామాలను కనుక పరిశీలించినట్లయితే అట్టహాసంగా ప్రారంభించిన రుణమాఫీ ఏదైతే అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి పార్లమెంట్ ఎన్నికల వరకు మరి ఊరించిండు రేవంత్ రెడ్డి రైతులకు 2 లక్షల రుణమాఫీ అని చెప్పి అసెంబ్లీ ఎన్నికల ముందైతే డిసెంబర్ 9వ తేదీన తను రాగానే 2 లక్షల రుణమాఫీ చేస్తానని ఇప్పటికీ కేసీఆర్ ద్వారా ఎవరికైతే రుణమాఫీ అయిందో వాళ్ళు వెంటనే వెళ్ళి బ్యాంకులకు వెళ్ళి రుణం తెచ్చుకొని నేను రాగానే మరి 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి ఏదైతే చెప్పిండో మరి నిబంధనలు ఎలాంటి షరతులు లేకుండా ప్రతి ఒక్కరికి 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిన్నటి రోజున చేసిన ఏదైతే రుణమాఫీ ఉన్నదో ఆ రుణమాఫీలో గందరగోళం ఏర్పడింది. అనేక మంది పేర్లు గల్లంతైనాయి. దాంతో మరి రైతులు ఆందోళనలో ఉన్నారు. మరి ఏదైతే కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 19,000 కోట్లు లక్షలోపు రుణాలకు మరి మంజూరు చేస్తే నిధులను మరి కేటాయిస్తే ఈరోజు 6,098 కోట్ల రుణమాఫీకి ఏ విధంగా సరిపోయినాయి అనే అంశంలో స్పష్టత లేదు. మరోవైపు రేషన్ కార్డు నిబంధన పెట్టిన రేవంత్ రెడ్డి అనంతరం వచ్చిన విమర్శల నేపథ్యంలో మరి రేషన్ కార్డు దానికి ప్రామాణికం కాదు, కేవలం మరి ఏర్పాటు కోసమే, కుటుంబాన్ని గుర్తించడం కోసమే రేషన్ కార్డు నిబంధన పెట్టినాం, పాస్బుక్కే ప్రామాణికం అన్నాడు. ఈరోజు పాస్బుక్ ప్రామాణికం కాదు కదా, రేషన్ కార్డు కాదు కదా. ఏదైతే పిఎం కిసాన్ సంబంధించిన మరి ఏవైతే నిబంధనలు అవన్నీ వర్తింపజేస్తూ ఈరోజు అనేక మంది లబ్ధిదారులకు అందులో జాబితాలో చోట్లేదు. మరోవైపు ప్రభుత్వం ఎవరికైతే రుణమాఫీ వర్తించలేదో మీరు మరి ఆ ఫిర్యాదు చేయండి, నెలలోపు పరిష్కరిస్తామని చెప్తున్నారు. మరి 3,200 మందికి అసలు రుణమాఫీ వర్తించలేదు. 6,098 కోట్లు అసలు ఏ లాజిక్ ప్రకారం మరి ఇక్కడ లక్షలోపు రుణాలకు సరిపోతాయనే అంశంలో స్పష్టత లేదు. సుమారు 36 లక్షల మంది ఇక్కడ రైతులు రుణాలు తీసుకొని ఉంటే 11.5 లక్షల మంది మాత్రమే ఇక్కడ లబ్ధిదారులుగా గుర్తించింది ప్రభుత్వం. ఏ ప్రాతిపదికన గుర్తించింది అనే దానికి మరి నియమ నిబంధనలు లేవు. ఈ లెక్కన అసలు లబ్ధిదారులు ఎవరో వర్తించింది ఎవరో తెలియని పరిస్థితి. ఇంకా బ్యాంకుల చుట్టూ కాగితాలు పట్టుకొని తిరుగుతున్న పరిస్థితి. 2వ జాబితాలో వస్తుంది, 3వ జాబితాలో వస్తుంది అని చెప్పి ఆశల పల్లెకిలో ఎదురు చూస్తూ ఉన్నారు. మరోవైపు ప్రభుత్వం మాత్రం దాటవేత ధోరణితోటి మేము అయిపోయింది రుణమాఫీ చేసేసినామని చేతులు దులుపుకునే మరి ప్రయత్నం చేస్తూ ఉన్నది. దానికి తోడు రాహుల్ గాంధీ తోటి పెద్ద ఎత్తున అట్టహాసంగా సభ నిర్వహించి మరి రుణమాఫీకి మరి ఏదైతే లక్షలోపు రుణాలకు మంగళం పాడి మరి 1,50,000 లోపు రుణాల మీద దృష్టి పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నది. అది కూడా ఎంతమందికి వర్తిస్తుందో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో సుమారు 60 లక్షల మంది రుణాలు తీసుకొని ఉన్న నేపథ్యంలో కనీసం మరి 20 లక్షల మందికి కూడా మరి రుణమాఫీ అవుతుందా లేదా అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే 36 లక్షల మందికి రుణమాఫీ కావాల్సి ఉండే ఏదైతే రేవంత్ రెడ్డి చెప్పిన పాస్బుక్ ప్రామాణికంగా తీసుకున్నట్లయితే కానీ 11.5 లక్షల మందికే రుణమాఫీ అయింది. మరోవైపు రేవంత్ రెడ్డి స్వయంగా పేర్కొన్నాడు ఏదైతే మొన్నటి 2018 ఎలక్షన్ల తర్వాత మరి 12,000 కోట్లు మాత్రమే వెచ్చించిండు, ఇంకా 6,000 కోట్లు 7,000 కోట్లు ఎగ్గొట్టిండని. అంటే 19,000 కోట్లు సుమారు అవసరమని రేవంత్ రెడ్డి చెప్పిండు. ఇప్పుడు 6,098 కోట్లు ఇచ్చి మరి రేవంత్ రెడ్డి ఎట్లా చేతులు దులుపుకున్నాడు లక్షలోపు రుణాలకు, ఏ విధంగా మరి అవి సరిపోయినాయి నిధులు అనే దానిలో స్పష్టత లేదు. దాంతో అన్నదాతలందరూ కూడా మరి ఇక్కడ ఏదైతే బుక్కులు పట్టుకొని బ్యాంకుల చుట్టూ చక్కర్లు కొడుతున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక మరోవైపు ఏదైతే కాంగ్రెస్లో కొత్తగా చేరినోళ్ళతోటి మరి పార్టీకి నష్టమే అని చెప్పి మధు యాష్కి ఏదైతే పీసీసీ అధ్యక్ష రేసులో దూసుకుపోతా ఉన్నాడో మధు యాష్కి గౌడ్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్లో కలకలం రేపుతా ఉన్నాయి. ఆయన ఉదాహరణతో సహా గతంలో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో 12 మంది ఎమ్మెల్యేలు చేరినో అందులో 10 మంది ఓటమి పాలైనని రాబోయే రోజుల్లో కాంగ్రెస్కు మరి అదే పరిస్థితి తప్పకపోవచ్చు అని చెప్పి ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతా ఉన్నాయి. మరోవైపు కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా కొత్తగా చేర్చుకున్న వారి పట్ల విముఖంగా ఉన్నారు. ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడ్డది. మొన్నటి రోజున ఏదైతే గూడెం మహిపాల్ రెడ్డిని చేర్చుకున్నారో అక్కడ ఇప్పటి వరకు 2 వర్గాలు ఉండే ఏదైతే నీలం మధు అదేవిధంగా శ్రీనివాస్కు సంబంధించి ఇప్పుడు 3వ వర్గం తయారైంది. మహిపాల్ రెడ్డికి సంబంధించి పటాన్చెరులో 3 వర్గాలు వర్గపోరు తీవ్రంగా నడుస్తూ ఉన్నది. ఇటీవల చూసిన జగిత్యాల్లో ఏదైతే సంజయ్ని చేర్చుకున్నారో సంజయ్ కుమార్, దాంతో ఇక్కడ జీవన్ రెడ్డికి సంజయ్ కుమార్ అక్కడ 2 వర్గాలుగా విడిపోయింది. వాళ్ళు ఎప్పటికి కూడా కలిసే అవకాశం లేదు. ఇద్దరు ఎమ్మెల్యే స్థానం కోసం పోటీ పడే వాళ్ళే. మరోవైపు రేపు ఎల్బీ నగర్లో ఇక్కడ సుధీర్ రెడ్డిని కూడా చేర్చుకుంటారన్న నేపథ్యంలో మధు యాష్కి ఇక్కడ అసహనం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుసు. ఒక ఛానల్ ఇంటర్వ్యూలో మరి ఎల్బీ నగర్లో రేపు సుధీర్ రెడ్డి చేరినట్టయితే మీరుంటారా అభ్యర్థిగా, సుధీర్ రెడ్డి ఉంటారా అంటే అది 4 ఏళ్ల తర్వాత జరిగే అంశం. కానీ ఇప్పటికిప్పుడు మరి ఇక్కడ కాంగ్రెస్లో చేర్చుకోవడం వల్ల అనేక నష్టాలు చవిచూస్తూ ఉన్నారు. క్యాడర్లో మరి ఇక్కడ అసంతృప్తి వెలువడుతున్నదని చెప్పి ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా దుమారం రేపుతా ఉన్నది. ఇక మేడిగడ్డ మీద
కాంగ్రెస్ ప్రభుత్వం అనేక ఆరోపణలు చేసి మేడిగడ్డ కూలబోతా ఉన్నది, గట్టిగా వరద వస్తే కూలిపోతుందని చెప్పి ఏదైతే దుష్ప్రచారం చేసిందో దానికి సంబంధించి నిన్న రోజున కేటీఆర్ మేడిగడ్డను చూసొద్దాం రండి అని చెప్పి ఒక ట్వీట్ చేసిండు. ఏదైతే నిండుకుండలా తొనకకుండా మరి ఇక్కడ పైనుంచి వరద వస్తున్న నేపథ్యంలో నిండుకుండలా ఉన్న మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి ఏరియల్ వ్యూను మరి ఆయన ఉటంకిస్తూ ఆయన నిన్నటి రోజున ఎక్స్లో పోస్ట్ చేసిండు. మరి మేడిగడ్డ అందాలు చూసేద్దాం రండి, ఏదైతే మేడిగడ్డ మీద దుష్ప్రచారం చేసిండ్రో అది మరి చెక్కు చెదరకుండా ఏ విధంగా నిలబడి ఉన్నదో మరి ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి ఆయన విజ్ఞప్తి చేసిన అంశాన్ని కూడా మనం గమనించవచ్చు. మరోవైపు హరీష్ రావు దేశంలోనే గత బీఆర్ఎస్ ప్రభుత్వం తమ ప్రభుత్వం మరి రైతులకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసిందని చెప్పి 1,20,000 కోట్లు రైతు సంక్షేమం కోసం మరి ఖర్చు చేసిన ఏకైక ప్రభుత్వం, భారతదేశంలోనే ఏకైక రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి ఆయన నిన్నటి రోజున ఎక్స్లో పోస్ట్ చేసిన అంశాన్ని ప్రధానంగా ప్రచురించిన వార్తాపత్రికలు. మరి దేశంలో ఏ ప్రభుత్వం కూడా ఇప్పటివరకు రైతు సంక్షేమం కోసం 1,20,000 కోట్లను ఎవరు కూడా చేయలేదు. రైతు బీమా అయితేంది, రైతు బంధు అయితేంది, అదేవిధంగా ఇక రుణమాఫీలకు సంబంధించి అయితేంది, వివిధ కార్యక్రమాలకు సంబంధించి 1,20,000 కోట్లతోటి గిన్నీస్ బుక్లో ఎక్కినామని చెప్పి కూడా ఆయన చెప్తున్న అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. వార్తా కథనాలను కనుక పరిశీలించినట్లయితే నిన్నటి రోజున ఏదైతే మైక్రోసాఫ్ట్లో తలెత్తిన సాంకేతిక లోపం మొత్తం ప్రపంచాన్ని ఒక కుదిపేసింది. అనేక విమానయాన సంస్థలతో పాటు ఏదైతే మరి ఇంటర్నెట్ ఆధారిత సేవలు అందించే ప్రతి రంగం మీద కూడా నిన్నటి రోజున ఎఫెక్ట్ పడ్డది. మైక్రోసాఫ్ట్కు సంబంధించి ఏదైతే మరి వాళ్ళ వైరస్ను అడ్డుకునే క్రౌడ్ బ్లస్టర్ ఏదైతే ఉన్నదో క్రౌడ్ స్ట్రైకు అప్డేట్ చేసే విషయంలో ఏర్పడ్డ బగ్ కారణంగా టోటల్ విమానయాన సంస్థలన్నీ కూడా ఇబ్బంది పడ్డాయి. బ్యాంకింగ్ రంగానికి ఇబ్బంది పడ్డది. సామాన్యులు వాడే ఇంటర్నెట్తో వాడే కంప్యూటర్లు అన్నిటి కూడా నిన్నటి రోజున మరి అవన్నిటి కూడా సాంకేతిక లోపాలు ఏర్పడి మరి ప్రపంచవ్యాప్తంగా స్తంభించిన అంశాన్ని ఇక్కడ ప్రధానంగా ప్రచురించిన వార్తాపత్రికలన్నీ. మైక్రోసాఫ్ట్ విపత్తు, బ్లూ స్క్రీన్ ఎర్రర్తో విండోస్ సేవల్లో తీవ్ర అంతరాయం, ఇంటర్నెట్ ప్రపంచంలో అతిపెద్ద ఉపద్రవం. టెక్ లోకం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మైక్రోసాఫ్ట్ విండోస్లో తలెత్తిన బ్లూ స్క్రీన్ ఎర్రర్తో సాంకేతిక లోపం విపత్తు తలెత్తింది. ఊహించని ఉపద్రవం ఫలితంగా విశ్వవ్యాప్తంగా లక్షల కంప్యూటర్లు మొరాయించాయి. అనూహ్య పరిణామంతో అన్ని దేశాల్లో గందరగోళం మొదలైంది. ఇంటర్నెట్ ఆధారిత వ్యవస్థలన్నీ స్తంభించాయి. ఐటీ కంపెనీల్లో కంప్యూటర్లు షట్ డౌన్ అవగా స్టాక్ మార్కెట్లు క్రాష్ అయ్యాయి. బ్యాంకుల్లో లావాదేవీలు, ఎయిర్పోర్టుల్లో విమానాలు నిలిచిపోయాయి. ప్రభుత్వ కార్యకలాపాలకు, టీవీ ఛానళ్ల ప్రసారాలకు ఆటంకం తప్పలేదు. సైబర్ దాడి నుంచి రక్షించాల్సిన సాఫ్ట్వేర్ క్రౌడ్ స్ట్రైక్ అప్డేట్లో వచ్చిన బగ్తో ఈ ప్రమాదం జరిగినట్టు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. చివరికి సమస్యను పరిష్కరించడంతో ప్రపంచం ఊపిరి పీల్చుకుందని చెప్పి నిన్నటి రోజున ఎక్కడికక్కడ మరి ఈరోజు మొత్తం ప్రపంచం అంతా కూడా టెక్నాలజీ మీద ఆధారపడి ఉన్నది. ప్రతిదీ కూడా మరి టెక్నాలజీ మీద ఆధారపడి ఉన్న నేపథ్యంలో సైబర్ దాడులు కూడా అనేకం జరుగుతూ ఉన్నాయి. ఆ సైబర్ దాడుల నుంచి రక్షణ కల్పించడం కోసం క్రౌడ్ స్ట్రైక్ లాంటి సంస్థలు ఏదైతే మరి ఇక్కడ యాంటీ వైరస్లుగా పనిచేస్తూ ఉన్న సంస్థలు ఇవి. అలాంటి సంస్థల్లో వచ్చిన లోపం కూడా ఏర్పడ్డ బగ్ తోటి ఇక్కడ ప్రపంచం అంతా మరి స్తంభించిపోయిన పరిస్థితి. 6-7 గంటల పాటు ఇక్కడ విమానయాన సంస్థలన్నీ కూడా తమ విమానాలను ఆపేసిన పరిస్థితి. ఎయిర్పోర్టులలో మరి ఎక్కడికక్కడే ప్రయాణికులు నిలిచిపోయిండు. బ్యాంకింగ్ రంగం ఆగిపోయింది. మరి ఏదైతే ఇంటర్నెట్ ఆధారితంగా మరి వార్తలు ప్రచారం చేసే వార్తా సంస్థలు కూడా మరి స్తంభించిపోయిన పరిస్థితి. మరోవైపు దీనికి సంబంధించి భారత్లో కొంతవరకు ప్రభావం తక్కువ ఉన్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా కూడా మరి దీని ప్రభావం తీవ్రంగా ఉన్నట్టుగా చెప్పిన పరిస్థితిని మనం గమనించవచ్చు. మాఫీకి మరో మెలిక, రుణమాఫీ కాకుంటే ఫిర్యాదు చేయాలట. 4 రోజుల్లో చెప్తామంటున్న సర్కార్, 1,00,000 లోపు అందరికీ పూర్తి చేశామంటున్న ప్రభుత్వం. కానివారు ఏఈఓలను సంప్రదించాలని సూచన. మాఫీ కాక జాబితాలో పేరు లేక రైతుల్లో ఆందోళన. బ్యాంకర్లు అధికారుల చుట్టూ అన్నదాతల చక్కర్లు. మరో లిస్టు వస్తుందంటూ తిప్పి పంపుతున్న బ్యాంకర్లు. రుణగ్రహీతల సమాచారం అంతా బ్యాంకుల దగ్గరే, అయినా ఇన్ని లోపాలు ఎట్లా జరిగాయని రైతుల ప్రశ్న. ఏదైతే మాఫీకి మరి 19,000 కోట్లు అవసరమయ్యే రుణమాఫీ 36 లక్షల మంది లబ్ధిదారులు ఉన్న రుణమాఫీ 11.5 లక్షల మందికి అందరికీ ఎట్లు ఇచ్చిన అనేది ఇప్పుడు తెలంగాణ సమాజానికి అంతుచిక్కిన ప్రశ్నగా మారింది. దీంతో అన్నదాతలు మాత్రం ఆందోళనలో మరి ఉన్నారు. ఈ బ్యాంకుల చుట్టూ ఇక్కడ చూడండి, బ్యాంకుల చుట్టూ కూడా వాళ్ళ ఖాతాల పాస్బుక్లు పట్టుకొని తమ రుణానికి సంబంధించిన అంశంలో మరి మాది మాఫీ అయిందా, మాది లిస్టులో పేరున్నదా చూడని చెప్పి బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. ఎక్కడికక్కడ లబ్ధిదారుల లిస్టులను
మరి ఇక్కడ గ్రామ పంచాయతీల వద్దగా ప్రదర్శించినట్టయితే వాళ్ళు బ్యాంకుల చుట్టూ తిరిగే మరి బాధలు తప్పేవి. దీంతో ఏదైతే మరి గ్రామ పంచాయతీల దగ్గర డిస్ప్లే చేస్తే ఎవరికి వచ్చింది ఎవరికి రాలేదు అనేది పూర్తిగా తెలిసిపోతుంది. కాబట్టి ఎవరికి వాళ్ళు ఇక్కడ ఒకరికొకరికి అంటకుండా లబ్ధిదారులు ఎవరైతే మరి ఇక్కడ వాళ్ళకు రుణమాఫీ కాలేదో మరి కాని వాళ్ళందరూ ఏకం కాకుండా ఎవరిది వాళ్ళకే ఒకరికొకరికి తెలియకుండా ఇక్కడ ప్రయత్నాలు చేస్తూ ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం. ఏది ఏమైనా 19,000 కోట్లు అవసరమయ్యే మరి రుణమాఫీకి 6,098 కోట్లతోటి మరి ఏ విధంగా రేవంత్ రెడ్డి అందరికీ మాఫీ చేయగలిగింది అనేది ఈరోజు తెలంగాణ ప్రజానీకాన్ని అందరికీ కూడా అంతు చిక్కని ప్రశ్నగా మారింది. ఇక రుణమాఫీ చెప్పింది ఎంత చేసింది ఎంత, రైతులను దగా చేసిన రేవంత్ ఏదో ఘనకార్యం చేసినట్టు సంబరాలు ఎందుకు? కొండందవి ఎలుకను పట్టినందుక మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి మీరు రుణమాఫీ ఎంత చేస్తా అన్నారు, ఎంతమందికి చేసిర్రు? ఈరోజు ఏదైతే రేషన్ కార్డు ప్రామాణికం కాదు, రుణం తీసుకున్న ప్రతి ఒక్కరికి మరి రుణమాఫీ చేస్తా అన్నారు. 36 లక్షల మందికి 11.5 లక్షల మందికి చేస్తే మరి ఇక్కడ రుణమాఫీ చేసినట్టు ఎట్లయితుంది? మీరు కనుక మేమిచ్చిన రైతు బంధు ఇచ్చినా కూడా 7,500 కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉండే, మీరు చెప్పిన ప్రకారం రైతు భరోసా అయితే 11,000 కోట్లకు పైగా చెల్లించాల్సిన దాన్ని అదంతా కూడా పక్కకు పెట్టి మరి రుణమాఫీ పేరుతోటి ఇక్కడ డ్రామాలు ఆడుతున్నారు. కొండందవి వెలుకను పట్టినందుక మీరు సంబరాలు జరుపుకునేది ఏం ఘనకార్యం చేసిరని చెప్పి సంబరాలు అని చెప్పి ఆయన ప్రశ్నిస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. లక్ష రుణమాఫీ కానోళ్ళు లక్షల్లోనే కాంగ్రెస్ అబద్ధాలకు గోబెల్స్ ఆత్మహత్య చేసుకునేటోడు రేవంత్ సర్కార్ చేసింది ఘోరంతా చెప్పేది కొండంత. రుణమాఫీకి ఇన్ని షరతుల ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అని చెప్పి మరి లక్ష రుణమాఫీ కానోళ్ళు వాళ్ళ సంఖ్య లక్షల్లోనే ఉన్నది. ఎందుకంటే 11.5 లక్షల మందికి ఇచ్చారు. 36 లక్షల మంది అంటే 25 లక్షల మందికి దాదాపుగా సుమారుగా 25 లక్షల మందికి ఇంకా రుణమాఫీ కానే లేదు. మరి ఇక్కడ మీ ప్రచారం అబద్ధ ప్రచారాలు చూస్తే గోబెల్స్ ప్రపంచవ్యాప్తంగా గోబెల్స్ అనేటోడే మరి అబద్ధ ప్రచారాలు చేసేదానిలో దిట్ట. ఆ గోబెల్స్ కూడా మిమ్మల్ని చూస్తే సిగ్గుపడి ఆత్మహత్య చేసుకుంటాడని చెప్పి ఇక్కడ ఆయన విమర్శిస్తున్న అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక మాఫీ చేయకుంటే ఇడిచిపెట్టేది లేదు. నా పేరు మీద 1,60,000 రూపాయలు, భార్య పేరు మీద 60,000 రూపాయల పంట రుణం తీసుకున్నాం, ఇప్పటి వరకు పైసలు పడలేదు. రుణమాఫీ సంగతి ఏందో తెలుసుకున్నాను. హుస్నాబాద్ SBI బ్యాంకు వచ్చిన రుణమాఫీ జరగలేదని చెప్పిన, మెసేజ్ కూడా రాలేదని ఫోన్ చూపించిన, మాకు రుణమాఫీ కాకుంటే సీఎం రేవంత్ రెడ్డి దాకా పోతాం, అస్సలు ఊరుకోం, మాకు ఎందుకు పైసలు రావద్దు, అర్హతలన్నీ ఉన్నప్పుడు రావాల్సిందే, నలుగురిని కూడగట్టుకొని హైదరాబాద్ దాకా పోతా, అస్సలు ఇడిచిపెట్టేది లేదంటున్నాడు రామంచ వెంకటరెడ్డి అనే రైతు. ఇక్కడ సిద్దిపేట జిల్లా అంతకపేటకు సంబంధించిన ఆయన. దీనికి సంబంధించి మరి రుణమాఫీ నాదంటే 1,60,000 ఉన్నది, మరి నా భార్యకు సంబంధించి 60,000 ఉన్నది, మరి లక్షలోపు రుణాల్లో నా భార్య పేరు ఎందుకు రాలేదు, మేము అన్ని విధాల అర్హులమే కదా, మరి రేవంత్ రెడ్డి దాకా కూడా పోతాం కానీ ఇడిచిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి మరి ఇక్కడ సీనియర్ సిటిజన్ అయిన రైతు ఇక్కడ చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక నర్సింగ్ బదిలీల్లో రచ్చ, లాంగ్ స్టాండింగ్ జాబితా నుంచి పేర్లు మాయం, ఖాళీ పోస్టుల జాబితాను ప్రదర్శించిన అధికారులు, బదిలీ కౌన్సిలింగ్ చిచ్చుపెట్టిన సిఫారసు లేఖలు, పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్టు ఆరోపణలు, ఉస్మానియా మెడికల్ కాలేజీలో నర్సుల ఆందోళన, DPH గోరావు కోటిలో అర్ధరాత్రి దాకా రాస్తారు ఒక నిరసనలతో కౌన్సిలింగ్ నిలిపేసిన అధికారులు అని చెప్పి ఇక్కడ ఏదైతే మరి దోపిడీకి కాదేది అనర్హం అన్నట్టున్నది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో. ఇక్కడ ఏ వర్గం కూడా వీళ్ళతోటి సంతోషంగా లేదు. ఈరోజు ఏదైతే రైతులకు రుణమాఫీ చేసిందని చెప్పిండ్రో మరి బలవంతంగా పాలాభిషేకాలు చేసిర్రు, లబ్ధిదారులు ఎవరో తెలియకుండా కూడా పాలాభిషేకాలు జరిగినాయి. ఈరోజు తమ పేర్లు రాలేదని చెప్పి మరి పుస్తకాలు పట్టుకొని తిరుగుతున్న పరిస్థితి. ఇటు రైతులు ఆనందంగా లేరు, ఇప్పటి వరకు మరి పెట్టుబడి సాయం అందలేదు, మరి రైతు భరోసా ఇంకా ఇయ్యనే లేదు, దీంతో మరి 500 బోనస్ ఇస్తా అన్న బోనస్ ఇంకా రానే లేదు, కౌలు రైతులకు మరి ఇస్తా అన్న 15,000 ఎక్కడ పోయినాయో వాళ్ళకు తెలియడం లేదు, రైతు కూలీలకు 12,000 ఇస్తా అన్నారు, దాన్ని ఊసే లేదు. ఈ నేపథ్యంలో రైతులు ఎవరు కూడా ఆనందంగా లేరు. నిరుద్యోగులు మరి అంత ఆందోళన బాట పట్టినా కూడా వాళ్ళని కనీసం వాళ్ళని పరిగణనకు తీసుకోలేదు. మరి ముందస్తుగానే ఏదైతే డిఎస్సి పరీక్షల ప్రారంభం తర్వాత గ్రూప్ 2ను వాయిదా వేస్తారని చెప్పి మరి అందరూ ఊహించినట్లుగానే ఏదైతే డిఎస్సి పరీక్షలు ప్రారంభం అయిన తర్వాత గ్రూప్ 2ను వాయిదా వేస్తున్నాం అని చెప్పి చేతులు దులుపుకున్నది. నిరుద్యోగుల సమస్యలను మరి ఏమాత్రం పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం కంటితుడుపు చర్యగా గ్రూప్ 2ను వాయిదా వేసిన అంశాన్ని మనం గమనించవచ్చు. దీంతో నిరుద్యోగులు ఎవరు కూడా ఆనందంగా లేరు. అదేవిధంగా గురుకుల బదిలీల్లో అవకతవకలు జరుగుతూ ఉన్నాయి, వాళ్ళకు పోస్టింగ్లు ఇచ్చే విషయంలో అవకతవకలు జరుగుతున్నాయి, టీచర్ల బదిలీల్లో అవకతవకలు జరుగుతున్నాయని చెప్పి వాళ్ళందరూ రోడ్లు ఎక్కుతున్న పరిస్థితి. నిన్నటి రోజున నర్సింగ్ బదిలీల్లో కూడా ఇక్కడ అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. లక్షలాది రూపాయల చేతులు మారి మరి ఇక్కడ సీనియారిటీ జాబితాను, ఖాళీ పోస్టుల జాబితాను ప్రదర్శించకుండా ఎవరైతే డబ్బులు ఇస్తారో వాళ్ళకు మాత్రమే ఇక్కడ బదిలీలు చేస్తూ ఉన్నారని చెప్పి నర్సులందరూ నిన్న రోజున కోటిలో మరి రాస్తారోకో చేసిరు అని అంటే ఏ రంగంలో ఇక్కడ ప్రభుత్వం మరి ఇక్కడ పారదర్శకంగా వ్యవహరిస్తుంది అనే విషయాన్ని తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. గ్రూప్ 2 వాయిదా, డిసెంబర్లో పరీక్షకు TGPSC నిర్ణయం.
అభ్యర్థుల ఆందోళనతో దిగొచ్చిన సర్కార్ చర్చలు జరిపిన డిప్యూటీ సీఎం విక్రమార్క వెనువెంటనే టీజీపీఎస్సీ వాయిదా ప్రకటన. పోస్టుల పెంపుపై స్పష్టత ఇవ్వని ప్రభుత్వం అని చెప్పి గ్రూప్ 2 వాయిదా వేస్తారని చెప్పి మరి ఇక్కడ ముందే దీని గురించి అందరూ చెప్పిండ్రు. ఏదైతే డిఎస్సి పరీక్ష ప్రారంభంగానే గ్రూప్ 2 వాయిదా వేస్తారు. ఎందుకంటే డిఎస్సి పరీక్షకు ముందే గ్రూప్ 2 వాయిదా వేసినట్టయితే డిఎస్సి అభ్యర్థుల ఉద్యమం మరింత ఉధృతం అవుతుంది. కాబట్టి ఆ ఉద్యమాన్ని మరి నీరు జల్లే విధంగా వాళ్ళను ఏదైతే మరి ఇక్కడ గ్రూప్ 2 అభ్యర్థులు అనే వాళ్ళు మరి ఇక్కడ డిఎస్సి అభ్యర్థులకు తోడయ్యారు కాబట్టి ఉద్యమం ఎక్కువైంది. కాబట్టి గ్రూప్ 2 పరీక్ష నిర్వహణ మొదలు కాగానే ఇక్కడ గ్రూప్ 2 వాయిదా వేస్తారని చెప్పినట్టుగానే అనుకున్న విధంగానే ఇక్కడ గ్రూప్ 2ను వాయిదా వేయడం జరిగింది. కానీ ఏదైతే గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులలో సంఖ్య పెంచాలనే విషయంలో మాత్రం ప్రభుత్వం ఇప్పటివరకు కూడా స్పష్టత ఇవ్వని అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. తెలంగాణ దినపత్రిక విషయానికి వస్తే కాంగ్రెస్లో తిరుగుబాటు, కేడర్లో విశ్వాసం నింపలేకపోతున్న అస్తం పార్టీ. అవిశ్వాస పరీక్షలో నెగ్గలేక చతికిలపడ్డ వైనం. ఆదిలాబాద్ మీర్పేట కార్పొరేషన్లో బీఆర్ఎస్ పైచేయి. కొత్తగా చేరిన ఎమ్మెల్యేలతో పార్టీకి చేటే. కుండబద్దలు కొట్టిన సీనియర్ నేత మధుయాష్కి. ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డికి చేదు అనుభవం. రోజుకి కాంగ్రెస్ కార్యకర్తలతో పెరుగుతున్న అసమ్మతి. ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో కాంగ్రెస్ అధిష్టానం బీఆర్ఎస్ నేతలకు గాలం వేస్తుంది. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలను 6 ఎమ్మెల్సీలను ఎంతోమంది మండల గ్రామస్థాయి లీడర్లను చేర్చుకుంది. అయితే ఈ చేరికలతో పార్టీ కేడర్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. బీఆర్ఎస్ నేతల రాకను వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. 10 ఏళ్ళు ఎవరిపై పోరాడామో ఇవాళ వాళ్ళతోనే కలిసి పనిచేయాలా అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర నాయకత్వం నిర్ణయాన్ని బాహాటంగానే వ్యతిరేకిస్తున్నారని చెప్పి కాంగ్రెస్లో మరి ఇక్కడ ఏదైతే ఆపరేషన్ ఆకర్ష్ తోటి రేవంత్ రెడ్డి తాను బలపడడం కోసం కాంగ్రెస్లోకి ఇటు ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను తీసుకొస్తా ఉన్నాడో దాని మీద తీవ్ర దుమారం రేగుతూ ఉన్నది. ఇక్కడ గ్రామ స్థాయి నుంచి మొదలు పెడితే మరి నియోజకవర్గ స్థాయి వరకు కూడా రాష్ట్ర స్థాయి వరకు కూడా వాళ్ళందరూ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిన్నటి రోజున మధుయాష్కి మరి ఒక ప్రైవేట్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా దుమారం రేపుతున్నాయి. ఆ వ్యాఖ్యలను కనుక మనం ఒకసారి పరిశీలించినట్లయితే సుధీర్ రెడ్డిని కూడా కాంగ్రెస్ లో చేర్చుకుంటే ఎల్బీ నగర్ నియోజకవర్గం ఎవరిది? మధుయాష్ కిదా సుధీర్ రెడ్డిదా? అరే అది 4 years తర్వాత కదా. నిన్న ఒక సైదులని ఒక మిత్రుడు ఉన్నాడు, అతని పొలిటికల్ సర్వే చేస్తూ ఉంటాడు. సో పార్టీ నాయకత్వం కొన్ని సర్వే చేయమని చెప్పిందట. ఎవరో నాయకుడు ఎవరో చెప్పారు అతనికి. కొత్తగా చేరిన నాయకుల చోట అక్కడ సర్వే చేస్తే చాలా గడ్డు పరిస్థితులు ఉన్నాయి కొన్ని చోట్ల అని చెప్పినాడు మిత్రుడు సైదులు అనే అతను చెప్పినాడు. ఆయన చాలా ప్రిడిక్షన్స్ చాలా సరిగ్గా చెప్తాడు. నేను ఎల్బీనగర్లో చాలా కష్టం సార్, మీరు గెలిచినట్లేదని చెప్పి చెప్పినాడు. సో అట్లా చక్కగా చెప్తా ఉంటాడు. సో అతను చెప్పే ప్రకారం ఏంటంటే ఈ చేరినంత మాత్రాన ఆ అన్ని చోట్ల కాంగ్రెస్ గెలుస్తాను లేదు. 12 మంది పార్టీ ఎమ్మెల్యేలు ఫిరాయించినప్పుడు 10 మంది ఓడిపోయారు, 2 బతికి. ఇది మధుయాష్కి చేసిన వ్యాఖ్యలు. ఏదైతే కొత్తగా చేర్చుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఉన్న చోట మరి ఇక్కడ వాళ్ళు గెలిచారనే నమ్మకం లేదు. గతంలో కూడా 12 మందిని చేర్చుకుంటే 10 మంది ఓడిపోయినరు, 2 మాత్రమే గెలిచిర్రు. హైదరాబాద్ ఏరియాలో చేరిన వాళ్ళు మాత్రమే గెలిచిండ్రు. ఏదైతే తనకు సంబంధించిన మిత్రుడు చేసిన సర్వేలో ఈ విషయాలన్నీ బయటపడ్డాయి అని చెప్పి ఆయన సర్వే కూడా పటిష్టంగా ఉంటుంది. తాను ఎల్బీ నగర్లో ఓడిపోతా అని చెప్పి ఆ సదరు మిత్రుడే చెప్పిండు. మరి ఆయన సర్వేల ప్రకారం చూసుకున్నట్టయితే మనం ఏదైతే కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నామో అక్కడ ఖచ్చితంగా వీక్ అవుతా ఉన్నాం, అక్కడ గెలిచే పరిస్థితులు మరి మనకు ఉండయి అని చెప్పి కుండబద్దలు కొట్టి మరి చెప్తున్న అంశాన్ని ఇక్కడ మనం ప్రధానంగా గమనించవచ్చు. గతంలో బీఆర్ఎస్ పరంగా చూసుకున్నట్లయితే ఆ 10 మందితో పాటు మిగతా వాళ్ళ మీద కూడా ఆ ప్రభావం పడ్డది. ఏదైతే ఎమ్మెల్యేలను మరి చేర్చుకోవడం మూలంగా ప్రభుత్వ ప్రతిష్ట కొంతవరకు దిగజారిందనేది కూడా మనం గమనించవచ్చు. మరి అదే పరిస్థితి ఇప్పుడు కొనసాగిస్తున్న కాంగ్రెస్ కూడా సేమ్ అవే ఫలితాలు రాబోతాయని చెప్పి కాంగ్రెస్ ఏదైతే అసలైన కాంగ్రెస్ నాయకులు ఉన్నారో వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. మేడిగడ్డ టీవీ జలకళతో నిండుకున్న తలపిస్తోంది మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్. ఎగువ నుంచి వస్తున్న వరద నీటి ప్రభావంతో సరికొత్త శోభను సంతరించుకుంది మేడిగడ్డ. గోదారమ్మ పరులను చూసి పలువురు మురిసిపోతున్నారు. నెట్టింట దీనికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తున్నానని చెప్పి చూసేద్దాం పదండి. త్వరలో మేడిగడ్డ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రకటన. నిండుకుండలా మేడిగడ్డ బ్యారేజ్ కలకల్లాడుతుంటే పలువురు తమ సంతోషాన్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ ట్వీట్ చేస్తూ మేడిగడ్డ బ్యారేజ్ మొత్తం కుంగిపోయింది, కాళేశ్వరం కొట్టుకుపోయిందని కాంగ్రెస్ పార్టీ వందల కొద్ది యూట్యూబ్ ఛానల్లో ఏదైతే దుష్ప్రచారం చేసిండ్రో ఇప్పుడు ఆ మేడిగడ్డ టీవీని చూడండి, మనందరం చూసేద్దాం రండి అని చెప్పి నిన్నటి రోజున ట్విట్టర్ వేదికగా ఇక్కడ కేటీఆర్ దానికి సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ ఇక్కడ మరి మేడిగడ్డను చూసేద్దాం అని చెప్పిండు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మేడిగడ్డ మీద మరి అసత్య ప్రచారాలు ఏదైతే చేసిందో 2 పిల్లర్లు మరి 3 పిల్లర్లు కుంగిపోయిన నేపథ్యంలో దాన్ని తక్షణం మరమ్మతు చేసి ఏదైతే ఆసియాలోనే నెంబర్ 1గా ఉన్న ప్రపంచంలోనే నెంబర్ 1గా ఉన్న
మరి కాళేశ్వరం ప్రాజెక్టును మరి దాని ప్రతిష్టను ఇనుమడింపజేయాల్సింది పోయి దాని ప్రతిష్టను దిగజార్చే విధంగా దాని మీద బురద జల్లే విధంగా ఏదైతే ఆరోపణలు చేసిందో మరి ఏదైతే ఆ కాళేశ్వరం ప్రాజెక్టు ఇక నిరర్థకం, అది పనికే రాదు, గట్టిగా వరదాస్తే ఉన్న పిల్లర్లన్నీ కూడా కూలిపోతాయని చెప్పిండు ఈరోజు. మరి అవి చూసినట్టయితే నిండు కుండల మరి టీవీగా ఎలా నిలబడి ఉందో మీరు ఒకసారి గమనించవచ్చు. ఈ విజువల్ చూసినట్టయితే మరి ఇక్కడ చూసుకున్నట్టయితే మేడిగడ్డ ఏరియల్ వ్యూ మరి ఇంత ఆల్మోస్ట్ ఆ పై వరకు కూడా నీళ్ళ ప్రవాహం వరద పోతా ఉన్నది. మరి తట్టుకొని టీవీగా ఏ విధంగా నిలబడి ఉన్నదనే విషయాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఇది అంటే మేడిగడ్డ మీద చేసిన దుష్ప్రచారం ఏదైతే సాంకేతిక లోపాలతోటి చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయో దాన్ని మరి మరమ్మతుల ద్వారా పూర్తి చేసుకొని దాన్ని మళ్ళీ వినియోగంలో తీసుకురావాల్సిన ప్రభుత్వం కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దెబ్బతీయడం కోసం ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది బీఆర్ఎస్ మరి ఆ ప్రభుత్వానికి మరొక ఎసెట్ లాంటిది. మరి బీఆర్ఎస్ చరిత్రలోనే అంటే తెలంగాణ చరిత్రలోనే ఒక వెలిగే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎప్పటికున్నా అది ఆ ప్రతిష్ట అంతా బీఆర్ఎస్కే వస్తాయి. కాబట్టి ఆ ప్రతిష్టను దిగజార్చే కార్యక్రమంలో భాగంగా దాని మీద అనేక అసత్య ఆరోపణలు ఈరోజు దాని మీద కమిటీ కూడా విచారణ జరుపుతూ ఉన్నది. దీన్ని వాళ్ళ ప్రధాన ఆరోపణ ఏంటంటే మరి తుమ్మిడిగడ్డ దగ్గర కట్టాల్సింది ఇక్కడ ఎందుకు వచ్చింది, మేడిగడ్డకి ఎందుకు వచ్చింది అనే దాన్ని మరి భూతద్దంలో పెట్టి చూపిస్తూ ఉన్నారు. దానికి అనేక విషయాలు చెప్పినప్పటికీ కూడా ఎవరైతే దాని తాబేదారులు ఉంటారో ఆ తాబేదారులతో అసత్య ప్రచారాలు చేయించడం, అదేవిధంగా వాళ్ళతో కుమ్మక్కైన బీజేపీ ఆ వెదిరే శ్రీరామ్ అని చెప్పి ఓ రాజకీయ నాయకుడు ఇలా జలశక్తి శాఖ ఏదైతే సలహాదారు ఉన్నాడో ఆయన కూడా మరి బీజేపీ తరఫున విషయం చిమ్ముతూ ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈరోజు కాళేశ్వరం అనేది ఇక్కడ తెలంగాణకు జీవధార. కాళేశ్వరం లేకపోతే మొన్న ఏమైందో చూసినాం. రబీలో పంటలన్నీ ఎండిపోయి రైతులు ఏ విధంగా ఇబ్బందులు పడరో చూసినాం. ఈరోజు ఇప్పటికి కూడా ఇంకా పంపులు ఆన్ చేసి మరి ప్రాజెక్టులు నింపడానికి ప్రయత్నం చేయడం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఇక్కడ ఖరీఫ్లోనైనా మరి వర్షాభావ పరిస్థితులు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు వర్షాలు పడుతున్నప్పటికీ మళ్ళీ సరైన సమయంలో వర్షాలు పడకపోతే ప్రాజెక్టుల ద్వారా నీళ్ళు ఇవ్వాల్సిన ప్రభుత్వం ఇప్పటికి కూడా ఇంకా పంపులను ఆన్ చేయకపోవడంతో మరి కాళేశ్వరం జలాలను వినియోగించుకోవడంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమవుతుందనే దాన్ని కూడా మనం ప్రధానంగా పేర్కొనవచ్చు. దిగొచ్చిన సర్కార్ గ్రూప్ 2 వాయిదా అని చెప్పి గ్రూప్ 2కు సంబంధించిన అంశాన్ని ప్రధానంగా ప్రచురించింది. ఇక లక్షలోపు రుణం వాళ్ళు సుమారు 30 లక్షలు మాఫీ చేసింది 11.5 లక్షల రైతులకు మాత్రమే. చాలామంది పేర్లు జాబితాలు లేవు. ఆందోళన రాష్ట్ర రైతాంగం రేవంత్ సర్కార్ తీరును ఖండిస్తున్న రైతులు అని చెప్పి మరి గతంలో 19,000 కోట్ల రూపాయలు మరి ఇక్కడ రుణమాఫీకి అవసరం పడితే ఇప్పుడు 6,098 కోట్లు ఏ విధంగా సరిపోయినాయి, రైతులందరికీ ఏ విధంగా ఇచ్చారు. రేషన్ కార్డు నిబంధన లేదన్నారు, పీఎం కిసాన్కి సంబంధం లేదన్నారు, ఐటీకి సంబంధం లేదన్నారు. రుణం తీసుకున్న ప్రతి ఒక్కరికి మరి రుణమాఫీ చేస్తున్నామని చెప్పిండు, పాస్బుక్కే ప్రామాణికం అన్నారు. మరి 36 లక్షలు సుమారు 36 లక్షల మంది ఉన్నారు. 11.5 లక్షలకి ఇస్తే ఇంకా 25 లక్షల మందికి మరి ఏ బేసిన వాళ్ళను పక్కకు పెట్టిరు అనే దాని మీద ప్రభుత్వం స్పష్టతనిచ్చేది లేదు. కేవలం మరి దాటవేద ధోరణితోటే మరి లేదంటే ఎదురుదాడితోటే మరి అదేవిధంగా ఏదైతే రైతులను తప్పుదో పట్టించే విధంగా సంబరాలు జరిపి మీకు 2వ జాబితాలు వస్తుంది 3వ జాబితాలు వస్తుందని ఆశల పల్లెకిలో ఊరేగించి మరి రుణమాఫీ నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది రేవంత్ రెడ్డి. ఇక్కడ ఏదైతే మరి రైతు బంధుకే 7,500 కోట్లు అయితే ఈయన 6,098 కోట్లే కంటి మీద కునుకు లేకుండా పైసలన్నీ జమ చేసిన అని బట్టి విక్రమార్క చెప్తున్నాడు. మరి రేపు రోజున రైతు భరోసా ఇవ్వాలంటే 11,500 కోట్లు అవుతాయి. మరి రేపో ఎల్లుండో మరి శాసనసభ సమావేశాల తర్వాత రైతు భరోసా వేస్తామని చెప్పి నమ్మబలుకుతా ఉన్నారు. మరి 11,500 కోట్లకు మళ్ళీ ఇప్పటికే కంటి మీద కునుకులేదు. ఈయన మళ్ళీ ఏ రకంగా వాటిని జమ చేసి తెస్తాడు, మళ్ళీ అప్పులు చేస్తారా, భూములు అమ్ముతారా అనే దాని విషయంలో కూడా ఇంకా ప్రభుత్వంకు సంబంధించి స్పష్టత లేని అంశాన్ని మనం గమనించవచ్చు. ఇక పూజా కేడ్కర్పై డిబార్ వేటు సాక్షి దినపత్రికలో వచ్చిన వార్తలను పరిశీలించినట్లయితే పూజా కేడ్కర్పై డిబార్ వేటు. ప్రొబేషనరీ ఐఏఎస్ పూజా కేడ్కర్కు యూపీఎస్సీ షోకాజ్ నోటీస్ పంపించింది. భవిష్యత్తులో పరీక్షలు నియామకాల నుంచి ఎందుకు డిబార్ చేయకూడదో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అలాగే ఆమెపై ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసిందని చెప్పి ఇక్కడ ఈమె పూజా కేడ్కర్ అని చెప్పి ఉత్తరప్రదేశ్కు సంబంధించిన ఈమె నకిలీ సర్టిఫికెట్లతోటి ఐఏఎస్ ఎగ్జామ్ రాసి పాస్ అయింది. ఈమెకు అంగవైకల్యం లేకుండా అంగవైకల్యం ఉన్నట్టు సర్టిఫికెట్ సృష్టించింది. అదేవిధంగా ఓబీసీకి క్రిమి లేయర్ వర్తిస్తుంది. 40 కోట్ల రూపాయల ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వీళ్ళ నాన్న మరి వాళ్ళ నాన్నకు కూతురైన ఈమె మరి క్రిమి లేయర్కు ఏ విధంగా అర్హురాలని చెప్పి మరి ఏదైతే సమాచార హక్కు చట్టం ద్వారా తీసుకొని ఈమె మీద కొంతమంది ఫిర్యాదు చేశారో ఆ ఫిర్యాదును మరి విచారించితే అనేక అక్రమాలు వెలుగు చూసినాయి. ఏదైతే జనరల్ అభ్యర్థులు 6 సార్ల కంటే ఎక్కువ సివిల్స్ రాయడానికి అర్హత లేదు, మరి ఈమె 12 సార్లు రాసింది. మరి ఓబీసీ వాళ్లకు
9 సార్లు రాసే అవకాశం ఉంటుంది. ఈమె ఓబీసీ కింద రాసినా కూడా 12 సార్లు రాసింది, అంటే 3 సార్లు అదనంగా రాసింది. కాబట్టి మరి ఆ విషయం కూడా వెలుగులోకి వచ్చింది. మరి దాంతో ఈమెను డిబేర్ చేయడానికి, అంటే డిబేర్ పెట్టంటే ఇంకోసారి నియామక పరీక్షల్లో పోటీ చేయకుండా, పోటీ పరీక్షలు రాయకుండా, ఇంకా ఈమె ఏ ప్రభుత్వ ఉద్యోగానికి అర్హురాలు కాకుండా ఈమె వేటు వేయడంతో పాటు ఈమె మీద చీటింగ్ కేసు కూడా నమోదయ్యే అవకాశం ఉన్నది. దానికి సంబంధించిన ఏదైతే షోకాజ్ నోటీసును అందించి 2 వారాల సమయం ఇచ్చింది. ఈ రుణమాఫీపై రగడ, తమకు మాఫీ జరగలేదంటూ ఫిర్యాదులు వెల్లువ, గ్రామాలు మండలాలు జిల్లా స్థాయిలో ఫిర్యాదులు. రుణమాఫీకి సంబంధించి మరి లక్షలాది మందికి ఇక్కడ రుణమాఫీ అందలేదనేది జగమెరిగిన సత్యం. దానికి సంబంధించి మరి రుణమాఫీ లబ్ధిదారుల జాబితా, రుణగ్రహీతల జాబితా రెండు కనుక మరి ఇక్కడ ప్రదర్శించినట్టయితే ఎవరికి రుణమాఫీ అయింది, ఎవరికి కాలేదు, ఎందుకు కాలేదు అనే విషయాలు బయటకు వస్తాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేవలం 11.5 లక్షల మంది మాత్రమే రుణాలు తీసుకున్నారు అన్న విధంగా మరి ప్రవర్తిస్తోంది. కానీ 36 లక్షల మంది లక్షలోపు రుణాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారనే విషయాన్ని మాత్రం దాచిపెట్టి ఈ రుణమాఫీ నుంచి గట్టెక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నది. కానీ రుణదాతలు ఏదైతే అన్నదాతలు ఎక్కడికక్కడ ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు కదా, తప్పదు. ఇంకా కూడా వాళ్ళు ఐదోదాన్ని వేచి చూస్తూ ఉన్నారు. మరి 2వ విడత 3వ విడత కూడా రుణాలు మరి మాఫీ అయిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి తీవ్రంగా తిరుగుబాటు తప్పకపోవచ్చు అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. త్వరలో విద్యా కమిషన్, విద్యావేత్తలతో సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంగన్వాడీలను ప్రీ స్కూల్స్గా మారుస్తాం, 4వ తరగతి నుంచి 12వ తరగతి వరకు సెమీ రెసిడెన్షియల్ స్కూళ్ళ ఏర్పాటుకు ప్రణాళిక రూపొందిస్తామని చెప్పి ఏదైతే త్వరలో విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తా అంటున్నాడు ఈయన విద్యాశాఖ మంత్రి. ఇప్పుడు ఈయన చేతుల్లోనే ఉన్నాయి కాబట్టి విద్యాశాఖ మరి విద్యావేత్తలతోటి సమావేశం ఏర్పాటు చేసి అంగన్వాడీలను ప్రీ స్కూల్స్గా మారుస్తాం, వాళ్ళకు కూడా ఒక టీచర్ని కేటాయిస్తాం అంగన్వాడీతో పాటు. అక్కడనే 3వ తరగతి వరకు కూడా అంగన్వాడీల్లోనే విద్య ఉండే విధంగా ఏర్పాటు చేసి 4 నుంచి 12వ తరగతి వరకు మరి ఇక్కడ ఏదైతే సెమీ రెసిడెన్షియల్ విధానంలో ఇక్కడ మరి విద్యాబోధన జరిపిస్తామని చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. గ్రూప్ 2 పరీక్షల వాయిదాకు సంబంధించి ఇక్కడ బట్టి విక్రమార్క వినతి పత్రం తీసుకుంటూ ఫోటో దిగి దాన్ని పత్రికలకు మరి ప్రకటనలు ఇచ్చింది. కానీ మరి గ్రూప్ 2 వాయిదా వేసింది. కానీ వాళ్ళ డిమాండ్ మేరకు మరి ఉద్యోగాల పెంపుకు సంబంధించి మాత్రం ఎలాంటి హామీ ఇయ్యని పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. టెర్రర్ అని మైక్రోసాఫ్ట్కి సంబంధించింది, అదేవిధంగా విద్యా కమిషన్కి సంబంధించిన వార్తలను ప్రచురించింది ఆంధ్రజ్యోతి. ఉధృతంగా వాగులు, తెగిన రోడ్లు, పలు జిల్లాల్లో భారీ వర్షాలు. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్లో 16.7 సెంటీమీటర్ల వర్షపాతం, సగానికి పైగా నిండిన తుంగభద్ర. జూరాలకు చేరిన కృష్ణా జలాలు. నేడు రేపు అత్యంత భారీ వర్షాలు, 5 జిల్లాలకు రెడ్ అలర్టు. పెద్దవాగు ఖాళీ, ప్రాజెక్టు గండి, 20 కోట్ల నష్టం. గుబ్బల మంగం అటవీ ప్రాంతంలో 31 సెంటీమీటర్ల వర్షం, భారీ వరద. 200కు పైగా పశువులు మృత్యువాత. నిరాశ్రయులైన 2 గ్రామాల ప్రజలు. వేలాది ఎకరాల్లో పంట నష్టం అని చెప్పి ఏదైతే మరి ఇక్కడ ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి పెద్దవాగు మరి ఇక్కడ 25 చోట్ల గండిపడి గ్రామాలకు మరి అనేక నష్టం వాటిల్లింది. పూర్తిగా పంట పొలాలన్నీ కొట్టుకుపోయినాయి. పశువులు కూడా సుమారు 200 పశువులు మరి ఆ వరదలో కొట్టుకుపోయినట్టుగా ఇక్కడ ప్రధానంగా తెలుస్తుంది. ఇంకా అనేక నష్టం జరిగే అవకాశం కూడా ఉన్నది. ఈ అధ్యక్ష రేసు నుంచి బైడెన్ అవుట్. నేడో రేపో స్వీయ ప్రకటన. కమలా హ్యారిస్కి మాత్రం మద్దతు ఇవ్వనంటున్న ప్రెసిడెంట్. రిపబ్లికన్ వర్గాల వెల్లడి అని చెప్పి ఏదైతే డెమోక్రాట్ల అభ్యర్థిగా ఉన్నటువంటి బైడెన్ మీద మరి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతూ ఉన్నది. ఆయన ఏదైతే మొదటి సమావేశంలోనే తడబడడం, అదేవిధంగా ఆయన మతిమరుపు ఉన్నదని చెప్పి ఆయన సుమారు 85 ఏళ్ళు దాటి ఉన్నాడు కాబట్టి మరి ఆయన అభ్యర్థిత్వాన్ని తప్పుకోవాలని చెప్పి డెమోక్రాట్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తూ ఉన్నది. ఇప్పటికే రిపబ్లికన్ అభ్యర్థి మరి డొనాల్డ్ ట్రంప్ దూసుకుపోతూ ఉన్నాడు అధ్యక్ష రేసులో. దానికి తోడు ఆయన మీద జరిగిన హత్యాయత్నం తోటి ఆయనకు సానుభూతి విపరీతంగా పెరిగింది. మరి ఈయనకు పూర్తి స్థాయిలో అంతరం ఉన్నాయి కాబట్టి ఈయనతోటి మరి ఆయనను ఓడించడం కాదు అని చెప్పి ఇక్కడ డెమోక్రాట్లు ఒక అభిప్రాయానికి వచ్చారు. దాంతో మరి ఇక్కడ కమలా హ్యారిస్ ఎవరైతే ఉపాధ్యక్షురాలు ఉన్నదో మరి మన భారత సంతతికి సంబంధించిన ఆ కమలా హ్యారిస్ను అభ్యర్థిగా పెట్టాలని చెప్పి డిమాండ్లు వస్తున్నాయి. దానికి మరి ఈయన ఏదైతే బైడెన్ మాత్రం కమలా హ్యారిస్ తప్ప ఎవరికైనా మద్దతు ఇస్తా అని చెప్తున్నట్టుగా ఇక్కడ ప్రధానంగా వార్తలు వస్తున్నాయి. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే ప్లే స్కూల్ తరహాలో అంగన్వాడీలు, గ్రూప్ 2 రాత పరీక్ష వాయిదా. విండోస్ సాంకేతిక సమస్యతోటి ప్రపంచవ్యాప్తంగా కలకలం. గొల్లుమన్న పల్లెలు. పెద్దవాగు ప్రాజెక్టుకు 20 చోట్ల గన్లు. అశ్వరాపేట మండలంలో ముంపు ప్రాంతాల్లో జనజీవన అస్తవ్యస్తం. చీకట్లోనే పలు గ్రామాలు. పంట పొలాల్లో ఇసుక మెంటలు, కొట్టుకుపోయిన పశువులు అని చెప్పి ఏదైతే ఇక్కడ ఉమ్మడి ఖమ్మం జిల్లా అశ్వరాపేట
మండలానికి సంబంధించి మరి పలు గ్రామాలలో ఇక్కడ ఏదైతే పెద్దవాగు ప్రాజెక్ట్ అనేది దానికి ప్రధానంగా ఉంటుంది. అక్కడ ఆ పెద్దవాగు ప్రాజెక్టు 25 చోట్ల గండిపడ్డదని చెప్పి దాంతో ఇక్కడ వరద నీటితోటి గ్రామాలు అస్తవ్యస్తంగా మారినాయి. అక్కడ కరెంటు లేదు, మరి చీకట్లోనే గ్రామాలు ఉన్నాయి. సుమారు 200 వరకు పశువులు మరి కొట్టుకుపోయిన పరిస్థితి, పల్లెల్లో జీవనం కూడా అస్తవ్యస్తంగా మారింది అని చెప్పి ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. ఇక గవర్నర్ల రాజ్యాంగ రక్షణలపై సమీక్ష అధికరణ 361ని పరిశీలించేందుకు సంబంధించిన సుప్రీంకోర్టు బెంగాల్ రాజ్భవన్లో మహిళలపై వేధింపుల వివాదం నేపథ్యంలో కీలక నిర్ణయం అని చెప్పి గవర్నర్లను విచారించే అధికారం ఇక్కడ పోలీసులకు లేకపోవడాన్ని మరి ఇక్కడ దాన్ని మిట్టి బెంగాల్లో ఏదైతే రాజ్భవన్లో మహిళ మీద వేధింపులు జరిగినాయని చెప్పి దాని మీద విచారణ జరిపించడానికి మరి ఇక్కడ పోలీసులకు అధికారం లేకపోతే మరి గవర్నర్ల తప్పులను మరి గవర్నర్లు తప్పు చేస్తే మినహాయింపు ఉంటుందా, దాని మీద కూడా మరి విచారణ జరగాలి. మరి 361 ఏదైతే అధికారం ఉన్నదో దాన్ని పరిశీలించేందుకు సుప్రీంకోర్టు మరి విచారణకు సమ్మతించింది. దాని మీద కూడా గవర్నర్ తప్పు కాదు, ఎవరు తప్పు చేసినా కూడా చర్య తీసుకోవడానికి మరి విచారణ అనేది ఉండాలి. మరి వాళ్ళ మీద విచారణ చేయడానికి ఎవరికి అధికారం కల్పించాలని దాని మీద విచారణ జరపడానికి ఇక్కడ 361 అధికారాలను సమీక్షించేందుకు సుప్రీంకోర్టు మరి సమ్మతించిందని చెప్పి ప్రధానంగా ప్రచురించింది. ఆర్కిటెక్చర్ వర్సిటీ ఎంఆర్క్ సీట్లలో 80% తెలంగాణ విద్యార్థులకే. ఈ విద్యా సంవత్సరం నుంచి ఏపీ స్థానికులకు ప్రత్యేక రిజర్వేషన్ వర్తించదు, ఉన్నత విద్యామండలి నిర్ణయం అని చెప్పి ఏదైతే 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉన్నదో ఆ ఉమ్మడి రాజధానిగా ఉన్న నేపథ్యంలో ఏపీ స్టూడెంట్లు కూడా మన స్థానిక కోటా కిందకే వచ్చిరు. ఈ 85%లో మరి వాళ్ళకు కూడా వాటా వచ్చింది. ఇంతకాలం మరి 10 ఏళ్ల ఉమ్మడి రాజధాని గడువు ముగిసిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో 85% కూడా ఇక్కడ తెలంగాణ విద్యార్థులకే కేటాయిస్తారని చెప్పి ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది మరి ఈనాడు దినపత్రిక. ఇక స్థానిక వార్తల విషయానికి వస్తే రుణమాఫీలో లక్షల మంది పేర్లు గల్లంతు, రావాల్సింది కొండంతా వచ్చింది గోరంతా. రూపాయలు లక్షలో రుణం ఉన్నా కనిపించిన రైతుల పేర్లు అస్పష్ట జాబితాతో ఆందోళన కర్షకులు. లిస్టులో లేకుంటే రుణం వర్తిస్తుందా లేదా అనే టెన్షన్. సమాచారం కోసం బ్యాంకులకు పరుగులు. వివరాలు ప్రభుత్వానికి పంపించామని ఓపిక పట్టండి అని సర్ది చెప్తున్న అధికారులు, బ్యాంకర్లు. అయోమయంలో సహకార సంఘాలు. ప్రతి సహకార సంఘంలో సగం మందికి పైగా మాఫీ కాని వైనం. పంచాయతీల్లో లిస్టు పెట్టకపోవడంపై విమర్శలు అని చెప్పి మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన మొదటి విడత రుణమాఫీలో లక్షలాది మంది రైతుల పేర్లు గల్లంత అయినట్టు తెలుస్తుంది. చాలా బ్యాంకులు, సహకార సంఘాల పరిధిలో 40 నుంచి 50% మందికి వర్తించినట్టు వెలుగులోకి వస్తున్నది. ఒకరిద్దరు కాదు, కొన్ని లక్షల మందికి అన్యాయం జరిగినట్టు సమాచారం అందుతుందని చెప్పి ఏదైతే రుణమాఫీకి సంబంధించి మరి ఇక్కడ లక్షల మంది పేర్లు గల్లంత అయినాయి అని చెప్పి ఇక్కడ మంతని మండలానికి సంబంధించి మరి మంత్రి మండలానికి సంబంధించిన వాళ్ళకు కూడా అనేక మందికి ఇక్కడ రాలేదని చెప్పి ప్రధానంగా ప్రచురించిన వార్తాపత్రికలు. అదేవిధంగా ఏదైతే మాఫీపై అబద్ధ ప్రచారం, నిబంధనల పేరుట రైతులకు మొండి చేయి, 50% మందికి రుణమాఫీ, రాజకీయ రంగు పులిమితే సహించమంటున్న నాబ్స్కాబ్ మాజీ చైర్మన్ కొండూరు రవీందర్ రావు. అబద్ధాల పునాదులపై కాంగ్రెస్ పాలన నడుస్తున్న నాబ్స్కాబ్ మాజీ చైర్మన్ కొండూరు రవీందర్ రావు ధ్వజమెత్తారు. నిబంధనల పేరిట అసలు రైతులకు మొండి చేయి చూపిందని, రుణమాఫీ చేయకుండా మోసం చేసిందని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీకి ఇవ్వాల్సింది 42,000 కోట్లు అయితే 11,40,000 మందికి రైతులకు 6,000 కోట్లు మాఫీ చేసిందన్నారు. కానీ 31,000 కోట్లు మాఫీ చేసినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఆధార్ కార్డు లింకు లేదని రేషన్ కార్డును ప్రామాణికంగా చెబుతూ 4,000 కోట్లకు పైగా పంట రుణాలను ఎగ్గొడుతున్నారని వాపోయారు. 7,000 కోట్ల రైతు భరోసా నిధులను దారి మళ్లించి రుణమాఫీ చేసిందని ఆయన ఆరోపించారని చెప్పి మరి ఇప్పటి వరకు అయితే ఏదైతే ఇప్పుడే రైతుల ఖాతాల్లో ఆల్రెడీ రైతు భరోసాకు సంబంధించిన పెట్టుబడి సాయం పడాల్సి ఉండే మరి దాని మీద ఏదైతే మరి అభిప్రాయ సేకరణల పేరుతోటి జాప్యం చేస్తూ వస్తున్నది. దానికి పెట్టాల్సిన నిధులను తీసుకొచ్చి 6,098 కోట్లను తీసుకొచ్చి మరి రైతుల ఖాతాల్లో కొంతమందికి వేసి లక్షలాది మందిని విస్మరించి ఇక్కడ ఆధార్ కార్డు లింకు లేదని, రేషన్ కార్డు లేదని, అదేవిధంగా పిఎం కిసాన్ నిబంధనలను అమలు చేస్తూ ఐటీ కట్టే వాళ్ళకు లేకుండా, ఉద్యోగులకు లేకుండా అనేక మందిని ఇక్కడ జాబితా నుంచి తొలగించి 36 లక్షల మందికి 11 లక్షల మందికి వేస్తున్నారని చెప్పి మరి ఇక్కడ స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. దీనిలో ఎవరు ఆరోపణలు చేయాల్సిన అవసరం లేదు. ప్రధానంగా మరి ఏదైతే గత ప్రభుత్వంలో 19,000 కోట్లు అవసరం పడితే ఇప్పుడు 6,000 కోట్లు ఎట్లా అవసరం పడ్డది అన్నది ప్రతి మరి సామాన్య సగటు మానవునికి కూడా తెలిసే అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. రుణమాఫీ అరకొరే. సహకార సంఘంలో లక్షలోపు రుణాలు మాఫీ కాకపోవడంతో ఆందోళన రైతులు. విండో కార్యాలయానికి అన్నదాతలు అని చెప్పి ధర్మారానికి సంబంధించి ఇక్కడ సింగిల్ విండోలో లక్షలోపు రుణాలు 495 మంది రైతులకు ఉంటే 238 మంది రైతులకు మాత్రమే
ఇక్కడ రుణమాఫీ అయింది, మరో 257 మందికి కాలేదు. అదేవిధంగా పత్తిపాక విండోలో లక్షల రుణాలు 417 మందికి ఉంటే 162 మంది రైతులకు మరి మాఫీ అయింది, 255 మంది రైతులకు కాలేదు. మొత్తంగా 900 రైతులుంటే 400 మందికి అయింది, 500 మందికి కాలేదని చెప్పి ఇక్కడ ప్రధానంగా వార్తను ప్రచురించిన అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఇక పంట పొలాల్లోకి ఓసీపీ మట్టి ఎన్నో ఆశలతో సాగు మొదలుపెట్టిన రైతులకు ఆదిలోనే నష్టాలు ఎదురవుతున్నాయి. మంత్రిమండలం కన్నాలలో పంట పొలాల్లోకి ఓసీపీ టు ఓబీ కుప్పలపై ఉన్న మట్టి వరదతో పాటు వచ్చి పంట పొలాల్లోకి చేరింది. దీంతో వరి నాట్లు వేసుకున్న పలువురి పొలాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రైతులు గుడిసె రాజయ్య, రాజకుమార్, అశోక్, సంపత్, వీరయ్య, మల్లారెడ్డితో పాటు మరో 15 మంది రైతులు శుక్రవారం తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఓసీ2 యాజమాన్యం తక్షణమే స్పందించి ఎకరాకు 40,000 పరిహారం చెల్లించాలని, లేని పక్షంలో సింగరేణికి సంబంధించిన లారీలను ఎట్టి పరిస్థితుల్లో గ్రామాల్లో తిరగనివ్వకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. ఏదైతే సింగరేణి సంస్థ మరి ఇక్కడ బొగ్గు తవ్వకాల కోసం చుట్టుపక్కల గ్రామాల నుంచి భూసేకరణ చేపడతా ఉన్నది. ఆ భూసేకరణ చేపట్టిన దానిలో మరి ఇక్కడ కుప్పలుగా పోసి మన కుప్పలు వర్షాలకు దాని నుంచి వచ్చే మట్టి మరి ఇక్కడ జాలువారి పొలాల్లో చేరుతూ ఉన్నది. మరి దానికి సంబంధించి సరైన ఏర్పాట్లు చేయకుండా లేదంటే దానికి చుట్టూ ట్రెంచ్లు కొట్టకుండా నిర్లక్ష్యంగా మరి వదిలేయడం మూలంగా ఈరోజు రైతులు తీవ్రంగా ఇప్పటికే పంట పొలాలను కోల్పోయి రైతులు ఒకవైపు ఇబ్బందులు పడుతూ ఉంటే ఆ ఉన్న పంట పొలాలను సాగు చేసే రైతులు ఇలాంటి మరి ఈ మట్టి చేరడంతో మరింత ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరోవైపు సింగరేణి అధికారుల నిర్లక్ష్యం మూలంగా ఒకవైపు కార్మికులు అక్కడ ప్రమాదాల్లో మృతి చెందుతూ ఉన్నారు, మరోవైపు కర్షకులు, రైతులు ఈ విధంగా పంట పొలాలకు నష్టపోయి ఇబ్బందులు పడుతున్న అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చుగా. నిన్నటి రోజున మరి ఇక్కడ ఏదైతే త్రైపాక్షిక సమావేశం, సింగరేణి త్రైపాక్షిక సమావేశం, ట్రైపార్టైట్ సేఫ్టీ కమిటీ మీటింగ్ జరిగింది. దానిలో సింగరేణిలో ప్రమాదాలను నివారించాలి, సింగరేణిలో గని ప్రమాదాలను నివారించాలని, ప్రమాద రహిత సింగరేణిగా తీర్చిదిద్దామని చెబుతూనే కాగితాలకే పరిమితం చేస్తున్నారని, ఇప్పటివరకు గని ప్రమాదాలకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకున్నారా అని గుర్తింపు సంఘం ఏఐటీసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య ప్రశ్నించారు. ఈ మేరకు హైదరాబాద్లోని సింగరేణి భవన్లో శుక్రవారం జరిగిన 48వ కంపెనీ స్థాయి త్రైపాక్షిక రక్షణ సమావేశంలో ఆయన గుర్తింపు సంఘం తరఫున పాల్గొని సింగరేణి సంస్థ సిఎండి బలరాం నాయక్ డైరెక్టర్ను ప్రశ్నించారు. సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగి నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు గుర్తింపు పత్రం ఇవ్వకపోవడంతో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తిపై యాజమాన్యానికి ఉన్న శ్రద్ధ కార్మికుల రక్షణ సంక్షేమంపై లేదన్నారు. ఇటీవల రామగుండం 3 డివిజన్ ఓసీ2 ప్రాజెక్టులో జరిగిన ప్రమాదంలో వెంకటేశ్వర్లు, విద్యాసాగర్ అనే 2 కార్మికులు మృతి చెందారని, దీంతో రోడ్డున పడ్డ కార్మిక కుటుంబాలకు ఏం సమాధానం చెప్తానని ప్రశ్నించారు. పని స్థలాల్లో రక్షణ చర్యలు పూర్తిగా విస్మరించడం వల్లనే ప్రమాదం జరిగిందని, ఇప్పటివరకు బాధ్యులైన అధికారులపై ఎందుకు చర్యలు చేపట్టడం లేదని ప్రశ్నించారు. కార్మికులకు నీతి, అధికారులకు నీతిగా వ్యవహరించడం సంస్థకు అంత మంచిది కాదన్నారు. భూగర్భ ఉపరితల గనుల్లో చేపడుతున్న రక్షణ చర్యలపై అధికారులు కేవలం కంటితుడుపుగా మాత్రమే పర్యవేక్షిస్తున్నారని, కార్మికులపై పని ఒత్తిళ్లు, వేధింపులు మానుకోవాలని చెప్పి మరి ఇక్కడ ఆయన డిమాండ్ చేసినట్టుగా సింగరేణిలో ప్రమాదాలను నివారించాలని చెప్పి ఇక్కడ గుర్తింపు సంఘం నాయకునిగా మరి ఆయన డిమాండ్ చేసిన పరిస్థితి మనం గమనించవచ్చు. సింగరేణిలో ఒక విచిత్రం ఏమున్నాయంటే మరి సింగరేణి ఎలక్షన్లు డిసెంబర్లో జరిగినాయి, ఇప్పటికి 8 నెలలు అవుతుంది. 8 నెలలుగా మరి ఇక్కడ గుర్తింపు సంఘంగా వాళ్ళకు ఇప్పటివరకు పత్రం ఇవ్వలే, అధికారికంగా వాళ్ళు గుర్తింపు సంఘం కాదు, గెలిచింది కాబట్టి ఓరల్గా వాళ్ళని పిలుస్తూ ఉన్నారు. ఎందుకంటే త్రైపాక్షిక మరి సేఫ్టీ మీటింగ్ జరగకపోతే ఆ గని ఆగిపోతుంది కాబట్టి తప్పనిసరి పరిస్థితులలో వాళ్ళతోటి నిర్వహిస్తూ ఉన్నారు. అధికారికంగా ఇది చెల్లది ఈ సమావేశం, ఎందుకంటే ఇప్పటివరకు వాళ్ళకు గుర్తింపు పత్రమే వేయలేదు. ఏ రోజైతే పత్రం ఇస్తారో ఆ రోజు నుంచే వాళ్ళు అధికారిక యూనియన్గా వాళ్ళు చెలామణి అవుతారు. ఈ నేపథ్యంలో వాళ్ళు ఎందుకు ఇవ్వలేదని చెప్పి స్వయంగా గుర్తింపు సంఘం అధ్యక్షునిగా ఉన్నాయనే మరి ఇక్కడ ప్రశ్నించిన అంశాన్ని మనం ప్రధానంగా గమనించవచ్చు. మరోవైపు ఏదైతే కార్మికులు తప్పు చేస్తే రెడ్ కార్డ్ అంటూ, ఎల్లో కార్డ్ అంటూ కొత్తగా ప్రవేశపెట్టిండ్రు, ఆ కొత్త సర్క్యులర్ తీసిండ్రు. ఎవరైనా మరి పనిలో అజాగ్రత్త వహిస్తే వాళ్ళకి ఎల్లో కార్డు ఇవ్వడం, ఆ ఎల్లో కార్డు ద్వారా హెచ్చరించి చివరికి రెడ్ కార్డు, షోకాజ్ నోటీసులు ఇచ్చి రెడ్ కార్డు ఇచ్చి అవసరమైతే డిస్మిస్ చేసే మరి అవకాశం కూడా ఉండగా, అధికారులు చేసే తప్పిదాలను మాత్రం మరి వాళ్ళకి ఎందుకు ఎల్లో కార్డు ఇయ్యరు, ఎందుకు రెడ్ కార్డు ఇయ్యరు, అసలు మీరు రక్షణ చర్యలు ఎందుకు చేపడతలేరు, మరి ఇప్పటివరకు జరిగిన ప్రమాదాల మీద ఏం చర్యలు తీసుకున్నారు, మరి ఇప్పటికైనా ఇంకా మరి ఏదైతే పటిష్టమైన రక్షణ చర్యలు చేపట్టాలని చెప్పి మరి ఆయన డిమాండ్ చేసిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఏది ఏమైనా సింగరేణి సంస్థ మరి ఇక్కడ తన నిర్లక్ష్యం మూలంగా ఇక్కడ కార్మికుల ప్రాణాలను పొట్టన పెట్టుకుంటుందనే అంశాన్ని మాత్రం మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఇది సింగరేణి అధికారుల తీరు. ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్. తిరిగి రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.